హాయ్ అండి, నేను మీ సాయిలక్ష్మిని. ఎలా ఉన్నారు అందరూ? గతంలో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. అంటే 2023లో నవంబర్న నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్లో మీ అందరి సపోర్ట్తో నాకు 150 వీడియోస్ చేశాను. 4K సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీరు నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. నిజానికి నా పాత ఛానల్ ఎందుకు ఆగిపోయింది, 150 వీడియోస్ చేసి 4K మంది సబ్స్క్రైబర్స్ వచ్చాక కూడా ఎందుకు వదిలేశాను అని నన్ను చాలామంది అడిగారు. ఒక హౌస్ వైఫ్గా ఇల్లు పాపని చూసుకుంటూ టైం దొరికినప్పుడల్లా ఎంతో కష్టపడి ఆ 150 వీడియోస్ చేశానండి. ఎప్పుడెప్పుడు ఛానల్ మానిటైజేషన్ అవుతుందా, నా కష్టానికి రిజల్ట్ వస్తుందా అని చాలా హోప్తో ఎదురు చూశాను. బట్ దురదృష్టవశాత్తు నా ఛానల్కి మానిటైజేషన్ అవ్వలేదు. దానికి తోడు కొన్ని టెక్నికల్ కారణం వల్ల నేను నా పాత ఛానల్ ఐడి డీటెయిల్స్ కూడా నేను మర్చిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను అప్పుడు నాకు అర్థమైంది, పాత ఛానల్లో నేను ఏం ఐడి డీటెయిల్స్ పెట్టానో ఈ కొత్త ఫోన్లో కూడా నేను ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఐడి డీటెయిల్సే పెట్టాలని. నేనేమో ఆ డీటెయిల్స్ మర్చిపోయి కొత్త పాస్వర్డ్, కొత్త జీమెయిల్ ఐడి అన్నీ క్రియేట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత తెలిసింది, నా కష్టం అంతా ఒక్కసారిగా వేస్ట్ అయిపోయేసరికి చాలా హర్ట్ అయ్యాను, చాలా బాధగా అనిపించింది. ఇంకా యూట్యూబ్ వద్దు, వీడియోలు చేయొద్దు అని కొన్ని రోజులు పూర్తిగా వదిలేసింది. మళ్ళీ నేను 150 వీడియోస్ చేయగలనా, ఆ 4K సబ్స్క్రైబర్స్ నాకు వస్తారా అని అనిపించింది. నా పాత ఛానల్ నేమ్ వచ్చేసి రన్విత రాజు వ్లాగ్స్ అండి. నేను మీకు ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసింది 2023 నవంబర్లో స్టార్ట్ చేశానండి. ఒక 1.5 ఇయర్ నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. ఈ 1.5 ఇయర్లోనే నాకు 4K సబ్స్క్రైబర్స్ వచ్చారండి. తరువాత నేను కొత్త ఫోన్ కొనుక్కోవడం, నా పాత ఛానల్ ఐడి డీటెయిల్స్ మర్చిపోయి నేను కొత్త ఐడి డీటెయిల్స్ పెట్టడం వల్ల నా ఛానల్ అనేది ఆగిపోయింది. ఇక నా ఛానల్ ఆగిపోవడంతో నేను వీడియోస్ తీయడం అనేది ఇంకా ఆపేసానండి. అయినా నేను యూట్యూబ్ మానేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక చిన్న చిన్న వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసుకుంటూ అవి నేను వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లోను పెట్టుకునేదాన్ని. ఆ వీడియోస్ మా హస్బెండ్, మా ఫ్యామిలీ వాళ్ళు చూసి, నీకు వీడియోస్ తీయడం ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు వదులుకుంటావు, ఒకసారి పోతే ఇంకొకసారి ట్రై చేయి అని మళ్ళీ నాలో హోప్స్ పెంచారు. ఇంకా నీ పాత ఛానల్ ఆగిపోయింది, అయిపోయిందని డిసప్పాయింట్ అవ్వకు, మళ్ళీ మొదటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయి, ఈసారి డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది అని నన్ను చాలా అంటే చాలా వరకు సపోర్ట్ చేశారండి. అందుకేనండి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ నేను ముందుకు వస్తున్నాను. అయితే ఈసారి నా పాత ఛానల్తో కాకుండా సరికొత్తగా ఈ కొత్త ఛానల్ ద్వారా మీతో నా జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు నా పాత ఛానల్కి మీరు ఇచ్చిన సపోర్ట్ ఈ కొత్త ఛానల్లో కూడా ఇస్తారని, నన్ను ఒక మీ యూట్యూబ్లో మెంబర్లో చూసుకుంటారని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈసారి నా మొదటి వీడియోని పూజ చేసుకుంటూ నేను, మా పాప, మా అత్తగారు దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానదే. గురువేశన లోకాన విషదేవని లోగిన విద్యేశని విజ్ఞాన దక్షిణాబుదే నమః అన్నపూర్ణే సదాపూర్ణే శంకర పినా వల్లహే నానవైరాధ సిద్ధత్తం నిక్షానేనత పార్వతీ. సో ఈ నా కొత్త ఛానల్లో ఇదే నా మొదటి వీడియో. ఆ దేవుడి ఆశీస్సులు, మీ సపోర్టింగ్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో నా ఈ కొత్త ఛానల్ పేరు మీకు చెప్పలేదు కదా, అంటే స్టార్టింగ్ వీడియోలో చూసుంటారు బట్ నేను చెప్పలేదు. సో నా ఛానల్ పేరు వచ్చేసి SRR వ్లాగ్స్ తెలుగు అని పెట్టుకున్నానండి. నా కొత్త పేరు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఏమనుకోకండి, నాకు జరిగింది నేను చేసింది మాత్రమే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటూ నేను మీ సాయిలక్ష్మిని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ.